దేవుని సన్నిధిలో అడగాలి, ప్రభా నీ మాటలు అర్థం చేసుకునే హృదయము ఇవ్వయ్యా. కొన్నిసార్లు మనకు అపార్థాలు బాగా అలవాటు అయిపోతాయి. ఎప్పుడైనా ఎవరైనా అపార్థం చేసుకున్నారండి? చేసుకున్నారా? చేసుకుంటాం కదా. చేసుకున్నాక వాస్తవం తెలిసాక అయ్యయ్యో ఇలా ఆలోచించానేంటి, పాపం వాళ్ళు అంత మంచోళ్ళు అయితే ఎందుకు నేను అపార్థం చేసుకున్నానని మళ్ళీ బాధపడతాం. కొన్నిసార్లు మనల్ని ఎవరినైనా అపార్థం చేసుకున్నారనుకోండి, ఎంత బాధ వచ్చేస్తుందో. అయ్యో నేను అలాంటి దాన్ని కాదే, అలాంటి వాడిని కాదే, నన్ను ఏంటి ఇలా అపార్థం చేసుకున్నారు. మనుషుల మధ్యలో అపార్థాలు మనస్పర్ధలు పర్వాలేదేమో కానీ దేవుణ్ణి మాత్రం అపార్థం చేసుకోవద్దు. లోతు భార్య నేను అనుకుంటాను దేవుణ్ణి అపార్థం చేసుకుంది. వెనకకు తిరిగి చూడొద్దు అంటున్నాడు దేవుడు. ఇంక అన్నీ ఆంక్షలేనా? తిరిగి చూస్తాను, ఏమవుతుందో అప్పుడు చూద్దాంలేండి. దేవుని మాటను ధిక్కరించే తెగింపు, దేవుని మాటలను వ్యతిరేకించే తెగింపు ఆమె వెనుకకు చూచి ఉప్పు స్తంభము అయింది. షీ లుక్డ్ బ్యాక్ అండ్ షీ టర్న్డ్ ఇంటూ అ పిల్లర్ ఆఫ్ సాల్ట్. నేటికి మనం ఇస్రాయేల్ దేశానికి వెళ్తే లోతు భార్య ఉప్పు స్తంభంలాగా అలా నిలబడి ఉంటుందండి. బస్సులో వెళ్తూ ఉన్నప్పుడు జాన్ వెస్లీ గారు చూపించారు, అదిగోండి దూరంగా అక్కడ కనబడుతుంది చూసారా ఉప్పు స్తంభం, అది ఎవరో కాదు, లోతు గారి భార్య. మనం కూడా కొంతమందిని స్టాచ్యూస్ చేసుకొని పెట్టుకుంటూ ఉంటాం. మహాత్మా గాంధీ అని, నెహ్రూ గారని, ఇందిరాగాంధీ గారని, పెద్ద పెద్ద వాళ్ళు, దేశానికి ఉపయోగపడిన వాళ్ళు, రాజకీయ నాయకుల యొక్క అలాగే సంఘ సంస్కర్తల యొక్క స్టాచ్యూస్ పెట్టుకుంటూ ఉంటాం. లోతు భార్య స్టాచ్యూ అయిపోయింది. అందరి గౌరవాన్ని మన్ననలు పొందడానికి కాదు కానీ మనందరికీ ఒక హెచ్చరికగా నిలబడడానికి. శుక్రవారం ఉపవాస ప్రార్థనకు వచ్చిన మనం ఒకటి గుర్తించాలి, అదేంటంటే దేవుడు దగ్గరగా వచ్చాడు. లోతు ఇంట్లోకి వచ్చేసాడండి. దేవుని దూతలు వచ్చారంటే దేవుడు వచ్చినట్టే. దేవుని దగ్గర నుండే వచ్చారు దూతలు. దేవుడు వాళ్ళకి దగ్గరగా వచ్చాడు. దేవుడు వాళ్ళని చాలా పట్టించుకున్నాడు. దేవుడు వాళ్ళని చాలా ప్రేమించాడు. వాళ్ళు నష్టపోవాలని దేవుడు అస్సలు అనుకోలేదు. దేవుడు వాళ్ళకు చేయవలసినంత సహాయం చేశాడు. దూతలు బలవంతంగా చేతులు పట్టుకొని సొదొమ గొమొర్రా ప్రాంతం నుండి తీసుకొచ్చి బయట పెట్టినా, ఇంత చేసిన దేవుడు ఆమె చేయాల్సిన ఒక్క చిన్న పని చేయలేక ఆశీర్వాదాన్ని కోల్పోయింది లోతు భార్య. మందిరానికి వస్తున్నాను కదండి, వాక్యం వింటున్నాను కదండి, సరిపోద్ది. వాక్యాన్ని అనుసరించకపోతే ఏమవుతుందండి చూద్దాంలే అనుకుంటే బహుశా చాలా పెద్ద నష్టాన్ని పొందుకోవాల్సి వస్తుందేమో. ఈ శుక్రవార ప్రార్థనలో అడుగుదాం, ప్రవ్వా నీ మాటలు వినే హృదయమే కాదు, నీ మాటలు సరిగ్గా అర్థం చేసుకునే హృదయం ఇవ్వు. నీ మాటలు అర్థం చేసుకోవడమే కాదు, ఇష్టపూర్వకంగా వెంబడించే హృదయం కూడా నాకు ఇవ్వు. ఎందుకంటే వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చు కొనకుండా ఉండండి యాకోబు పత్రికలో దేవుని వాక్యం సెలవిస్తుంది. డు నాట్ జస్ట్ బి హియరర్స్ ఆఫ్ ద వర్డ్ బట్ బి డూవర్స్ ఆఫ్ ద వర్డ్. వినువారుగా ఉండద్దు, చేసేవారిగా ఉండండి వాక్యం విషయంలో. ఈ ఉదయకాల సమయంలో శుక్రవార ప్రార్థనకు వచ్చిన మనము అడుగుదాం, ప్రవ్వా నువ్వు మాకు చాలా దగ్గరగా వస్తున్నావు. ప్రతిరోజు దేవుడు మనకి చాలా దగ్గరగా ఉన్నాడండి. దేవుడు మనకు ఉన్నంత దగ్గరగా ఇంకెవ్వరూ లేరు. హల్లెలూయా. ఎవరు దగ్గరగా ఉండరు మనకి. ఎల్లకాలం ఎవరు మనకి దగ్గరగా ఉండరు. దేవుడు ఎప్పుడు సమీపంగా ఉండేవాడు. నువ్వెంత దగ్గరకు వచ్చినా కొన్నిసార్లు నేనే నిన్ను దూరం చేసుకుంటున్నానేమో నా పాపం వలన. ఆ స్థితి మాత్రం నాకు వద్దయ్యా. నువ్వెంత దగ్గరకు వస్తున్నావో నీకు కూడా నేను అంత దగ్గరగా ఉండడానికి నాకు సహాయము చెయ్యి. ఎందుకంటే దేవునికి దగ్గరగా వెళ్తే ఆశీర్వాదాలన్నీ మనవే. హల్లెలూయా. ప్రతి శ్రేష్టమైన ఆశీర్వాదము, ఆత్మ సంబంధమైన శారీరకమైన ప్రతి శ్రేష్టమైన ఆశీర్వాదము ఆయనకు దగ్గరగా ఉండడం ద్వారా మనము స్వతంత్రించుకుంటాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమెన్.